మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2016-17 సంవత్సరాల్లో ఏదైతే ఇవాళ చుక్కల భూములు ఎత్తే మనం పోరాడుతున్నామో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక డాట్ పెట్టి అవన్నీ రిజిస్ట్రేషన్ కాకోకుండా ఇబ్బంది పెట్టినప్పుడు ఇదే కోడూరు సెంటర్లో మచిలీపట్నం నుంచి ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న పేరు నాని గారిని అనేక మందిని తీసుకొచ్చి ఆ నిషేధాన్ని ఎత్తేయమని పోరాటాలు చేశాం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉండగా. దాంతో ఆ గవర్నమెంట్ పూర్తయ్యేదాకా ఆ నిషేధాన్ని ఎత్తేలా. అదే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే మేము నిషేధాన్ని ఎత్తేయమని అడిగామో అదే మాట మీద అనేక సార్లు కలెక్టర్ని ఆర్డీఓని అందరినీ కలిసి విషయాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి వాళ్ళందరూ ఏం చెప్పారంటే కలెక్టరు ఆర్డీఓ అందరూ చెప్పింది ఏంటంటే విడివిడిగా ఫైల్ పెట్టుకోమని చెప్పారు. విడివిడిగా ఫైల్ పెట్టుకోవడం అంటే ఒక్క అవనగడ్డ నియోజకవర్గంలోనే 10,116 ఫైల్స్ ఉన్నాయి, 17,857 ఎకరాల భూమి ఉంది. ఇదంతా పూర్తి అవ్వాలంటే చాలా టైం పడుతుంది, ఇబ్బంది పడతారు రైతాంగం. అట్టా కాదని చెప్పి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి కలెక్టర్లతోనూ వీళ్ళందరితోనూ చెప్పించి ఒకేసారి అవనగడ్డొచ్చి 2022 అక్టోబర్లో అవనగడ్డొచ్చి ఆ నిషేధాన్ని తొలగించి ఒక జీవో చేసి ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కడప నెల్లూరు ఆ ప్రాంతాల్లో ఉన్న 22A నిషేధ భూముల మీద నిషేధాన్ని ఎత్తేసి జనానికి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఏమైంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని చెప్పి అల్లరి చేశాడు? పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకున్నారు, మీ భూముల్ని లాక్కుంటారో తాకట్లు పెడతారో ఏదైనా చేసేస్తారని చెప్పి అల్లరల్లరి చేసి గెలిచిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అనుకూలంగా చేసి పెట్టారో దాన్ని మళ్ళీ నిషేధించి ఇవాళకు కూడా దిక్కు మొక్కు లేకుండా చేసి రోజువారీ మీటింగుల్లో మాత్రం నిషేధాన్ని ఎత్తేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు, 22 భూముల్ని రద్దు చేస్తున్నాం మేమని చెప్తున్నారు. 96 జీవో అంటున్నారు, అది ఇంప్లిమెంట్ చేసింది లేదు, పాడు లేదు. మొన్న ఒక ఆయన ఏకనూరు ఆయన ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ గారి చుట్టూ తిరిగి ఇది అవటం లేదనే భయంతో పేరుతో 8 లక్షల రూపాయలు వడ్డీ పెరిగిపోయినాయని చెప్పి సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి.